ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మ్యారీడ్ అవ్వకముందు గర్ల్ ఫ్రెండ్స్ కి ఎంజాయ్ చేయడం అలవాటు. హై ఫీవర్ సార్ పిల్లలకి కామనే కాదు, ఏదైనా టానిక్ వేసి పడుకోబెట్టమంటారు. కూరగాయలు ఏమంటే కూరగాయలు తింటున్నావా అన్నం తింటున్నావా? ఏదైనా ఫేసర్ ఇట్లా చేయించుకోవాలి అన్ని డబ్బులు అడిగితే నువ్వు నాయగారు కనిపిస్తావు, పక్క వాళ్ళకి ఏం కనిపించావు కదా, నిన్నెవరు చూడాలే. నాకు తెలిసినంతగా ఇతనికి ఫ్రెండ్స్ తో జలసాలు ఎక్కువ. అతనిది విచ్చలవిడి ఖర్చు మీ దగ్గరికి వచ్చేటప్పటికి పీనేస్తాను. అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు, పిల్లలకు జ్వరాలు వస్తే గోవా వెళ్తున్నాడు. ఇప్పుడు నా జలసాల ఖర్చులు నేను చేసుకుంటా, మిమ్మల్ని పట్టించుకొని చేయను అంటే నేను డివోర్స్ తీసుకుంటాను సార్ తనతో. అమ్మా ఇలాంటి వాటికి డివోర్స్లు ఎందుకు తీసుకుంటారమ్మా? ఎప్పుడు పెట్టినా తెలియకుండా ఇక్కడ అన్ని తీసుకుపోయి బదులు పెడతాను నన్ను. హలో సార్, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. శాంతి అనే ఒక ఆవిడ మనకి మెయిల్ చేసింది. శాంతి గారు ఒక రకమైన ఖర్చులు, వాటిని ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు, తక్కువ పెడుతున్నారు. నువ్వు పెట్టే ఖర్చులు నాకు చెప్తున్నావు, చెప్పట్లేదు. నువ్వు ఎక్కడ సేవ్ చేస్తున్నావు, చేయట్లేదు. మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలే. అవును మేడం. కానీ ఇవి ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయంటే ఇంకా తెగతెంపులు చేసేసుకుందాం ఈ బంధాన్ని, ఇక్కడితో మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అంత పీక్స్గా ఆలోచించేస్తున్నారు కళ్యాణ్ గారు. అవును మేడం. ఒకసారి కాల్ చేస్తాను. తప్పకుండా. హలో, నమస్తే. శాంతి గారండి మాట్లాడేది. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరే కదండి మాకు మెయిల్ చేసింది? రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పు నాన్న. సార్ నా హస్బెండ్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. నాకు పెళ్ళి ఎప్పుడు జరిగింది? 6 years బ్యాక్. ఓకే. మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తారు. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే. అతని పేరేంటి? అనిల్. అనిల్. నీకు మీ హస్బెండ్ కి ఉన్న సమస్య ఏంటి? ఏంటంటే ఆయన బాగా లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు. ఇక్కడ ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఇన్ని సమస్యలు పట్టించుకోవడం మానేసి ఆయన లగ్జరీ అలవాటుకి బాగా అలవాటు అయిపోయింది. లగ్జరీ అంటే ఇప్పుడు ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే 1000 పెట్టుకోవాల్సింది 10,000 పెడతాడు అక్కడ. అదేలే. సో ఇక్కడ ఇంట్లోకి వచ్చేసరికి ఏమంటే నాకు ఇట్లా ఇవి లేవు అవి లేవు అంటే ఆ ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోమంటారు. ఎప్పుడు బయట ఫుడ్ కి అలవాటు పడిపోతారు, ఇంట్లో అయితే తినరు. పెళ్లికి వచ్చేసరికి మంగళసూత్రాలు కూడా అలాగే తేడా చూపించారు. ఆయన ఏంటంటే 2 తులాలు మంగళసూత్రానికి తులం తీసుకున్నారు. మనీ సేవింగ్ చేస్తున్నారేమో అనుకున్నప్పట్లో నాకు తెలియలేదు. అదేలే. నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి బట్టలు ఏవైనా తక్కువ రేట్లో తీసుకుందాం అని అక్కడ కూడా అన్నారు. నేను అక్కడ కూడా అడ్జస్ట్ అవుతూనే వచ్చా. ఇది కూడా మనీ ప్రాబ్లం ఏమో కదా, మనీ సేవింగ్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అదేనా మమ్మీ వాళ్ళ ఖర్చు ఇట్లా అయిపోయింది. ఇంకా 1 year మమ్మీ వాళ్ళ ఇంటికి ఉండిపోయా. ఇంకా అని వాళ్ళు చూసుకుంటే ఇంకేం ఉంటుంది, మేము ఉండదు కదా. అదేలే. వచ్చిన మళ్ళీ ఒక 2 years కి మళ్ళీ బాబు, అది కూడా మమ్మీ వాళ్ళ ఖర్చు. రెండో డెలివరీ కూడా మీ అమ్మ వాళ్ళే చూసుకున్నారు. మమ్మీ వాళ్ళకు ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగోపోయినా ఇట్లా డబ్బులు లేవని చెప్పిన ఏమంటే ఇట్లా డబ్బులు లేవంటాయి సార్ మీరు పెట్టుకోండి అన్నా సరే ఏం మమ్మీ వాళ్ళు పెట్టుకోరా, వాళ్ళకి డబ్బులు లేవు అని మొహం మీద చెప్పేసేవాడు. అసలు ఇతని సంపాదన ఎంతమ్మా? బానే ఉందా ఇతని సంపాదన? బానే ఉంది మేడం. ఆయనకి శాలరీ ఎక్కువ వస్తుంది. నువ్వు అంటున్నావు ఏంటంటే అతను బాగానే జల్సా పురుషుడు అండి, లగ్జరీలు బాగానే అలవాటైనాయి, అతని గురించి బ్రాండెడ్ కొనుక్కుంటాడు, 10,000 మీ ఖర్చులు వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ పిల్లలకు అనేటటువంటి పరిస్థితి, హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు కూడా అతను పెట్టడానికి ఇష్టపడ్డు అనేది. అంటే ఇతను వాస్తవానికి పిసినారుతనం అని అనుకోవాలా, లేదంటే ఆడవాళ్ళకి లిమిటేషన్స్ గీసి కండిషన్స్ పెట్టి మీ ఖర్చులు అనవసరం, మీకు ఎంతవరకు అయితే సరిపోద్దని అనుకునేటటువంటి వ్యక్తిత్వమా? మిగతా అన్ని ఖర్చులు ఉన్నాయి. లిమిట్ పెట్టచ్చు సార్. మరి 1-2 చీరలు ఎట్లా అడ్జస్ట్ అవ్వమంటారు సార్? ఇప్పుడు ఏదైనా బయటకి వెళ్తాం సార్, ఏదైనా మంచి చీర కొనమంటాం, ఆ పాత చీరలో ఉన్నాయి కదా కట్టుకోమంటారు. ఇప్పుడు ఏదైనా షాపింగ్ కి వెళ్తాం, ఏదైనా డ్రెస్ నచ్చుతుంది, అది ప్రైస్ చూస్తారు, ఇది రేట్ ఎక్కువ కదా అంటారు. ఈ 150-100 రూపీస్ టాప్స్ ఉంటాయి కదా, ఈ బాంటివి తీసుకోమంటారు. వాళ్ళ ఇంటికి ఏమైనా డబ్బులు పంపిస్తాడమ్మా వాళ్ళ అమ్మ నాన్నకి? అవేమన్నా ఆ ఖర్చులు వాళ్ళ అమ్మ నాన్నకోరు ఇంకా పిస్తున్నారు వాళ్ళు సార్. వాళ్ళు అసలు పట్టించుకోరు సార్. ఈయన ఏంటంటే తనకి
మ్యారీడ్ అవ్వకముందు గర్ల్ ఫ్రెండ్స్ కి ఎంజాయ్ చేయడం అలవాటు. ఆ, సో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళందరూ వాళ్ళకి తినేసి ఉంటారు ఇతను డబ్బులు. ఆ వాళ్ళకి దెబ్బకి లైఫ్ పెడుతున్నాడో లేకపోతే ఎంజాయ్ చేస్తున్నాడో తెలియదు. పిల్లలకి సంబంధించి మంచి కొని పిల్లలకి పెట్టడం. సార్ ఇప్పుడు మన పాపకి జ్వరం వచ్చింది, హై ఫీవర్ సార్. పిల్లలకి కామనే కాదు, ఏదైనా టానిక్ వేసి పడుకోబెట్టమంటారు. ఓ, ఈయనేమో గోవా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా? గోవా. గోవా. ఎంజాయ్ చేయడానికి సార్. ఈడెక్కడ? ఆ టైప్ సార్ ఈ అబ్బాయి. చాలా తేడాగా ఉన్నాడు. ఇలా ఎట్లా సార్ ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు కానే కాదు. నేను ఆ ఎంజాయ్మెంట్ కి ఎప్పుడు అడ్డు రాలేదు సార్. శాంతి, నువ్వు ఎప్పుడన్నా అడిగావా? నేను అడిగాను మేడం. ఏమంటాడు అతను? ఇలా ఇంట్లో కూరగాయలు తెస్తారండి, అది వారం సరిపడిగా వస్తాయి. ఈ వారంలో అయిపోతే ఏమండి కూరగాయలు లేవంటే, కూరగాయలు తింటున్నావా అన్నం తింటున్నావా, కూరగాయలు తినేస్తా నువ్వు అంటారండి. ఏదైనా ఫేస్ ఇట్లా చేయించుకోవాలి అన్ని డబ్బులు అడిగితే, నువ్వు నాయగారు కనిపిస్తావు, పక్క వాళ్ళకి ఏం కనిపించవు కదా, నిన్నెవరు చూడాలే, నేనేగా చూసేది. నేను చూస్తాను, పక్క వాళ్ళు కాదు కదా, నువ్వు ఇలా ఉంటే ఎందుకు అంటాడా? ఒక గుడికి తీసుకెళ్ళండి ఏదన్నప్పుడు, ఏదైనా తిన్న సరదాగా అప్పుడు భర్తతో కలిసి బయటకి వెళ్ళి తినేసి వస్తే మాకు కొంచెం చిన్న చిన్న ఆశలు ఉంటాయి. ఏమన్నా ఇట్లా బయట తీసుకెళ్ళనంటే బయటకి ఎందుకులే ఇంట్లో అడ్జస్ట్. ఏదో మూవీ తీసుకెళ్ళమంటే ఇంట్లో ప్రతి దానికి డబ్బులతో ముడికాడతాను మేడం. ఇప్పుడు డబ్బు పరంగా కాదండి, ఇప్పుడు నా మనసుకు సాటిస్ఫాక్షన్ ఏది మేడం ఇక్కడ. గోవా ట్రిప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా వేల లక్షల్లో అవుతాయి కదా. అంటే తన జలసా చేయడానికి ఇంకెట్లా ఖర్చు పెట్టుకుంటారు సార్. అది కదమ్మా, నేను అది అడగట్లేదు. నేను అనేది ఏంటంటే బేసిక్ ఇంటికి సంబంధించినటువంటి అవసరాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు పైసా లెక్క పెడుతున్నారు, మరి ఈ స్థాయిలో మీరు ఖర్చు పెడుతున్నారు, ఇది న్యాయం కాదు కదండి అని నువ్వు ఎప్పుడన్నా ప్రశ్నిస్తే నేను అడిగాను సార్. అడిగితే నేను డబ్బులు ఆదా చేస్తాను మన ఫ్యూచర్ కోసం. అక్కడ మా ఇద్దరు ఫ్యూచర్ కనిపించదు, ఇక్కడ బేసిక్ గా నా ఫ్యూచర్ కనిపించదు. ఒకవేళ ఎక్కడైనా సేవ్ చేస్తున్నాడేమో ఏదన్నా బ్యాంక్స్ లో, అదేమన్నా తెలుసా మరి మీకు? నాకు తెలిసినంతగా తనకి ఫ్రెండ్స్ తో జలసాలు ఎక్కువ. మార్నింగ్ వెళ్ళిపోతారు, మిడ్ నైట్ ఏ టైంకి వస్తారో తెలియదు. ఇక్కడ రెండు అంశాలమ్మా శాంతి. ఒకటేంటంటే అతనిది వెచ్చలవిడి ఖర్చు, మీ దగ్గరికి వచ్చేటప్పటికి పీనాస్తాను. ఇప్పుడు రెండు అంశాలే. ఓకే, అతను ఖర్చు పెట్టుకుని మీకు చరి సమానంగా అతను పడేటటువంటి కష్టానికిలో లేదంటే డబ్బులు బాగా వస్తున్నాయి అని అనుకుందాము. మీకు కూడా ఖర్చు పెడితే కనుక అసలు అది ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు. ఇదంతా కూడా ఒక విధమైనటువంటి శాడిజం లాగా అనిపిస్తుంది కదా. అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు, పిల్లలకు జ్వరాలు వస్తే గోవా వెళ్తున్నాడు, మీకు ఒక చీర కొనమంటే కొనట్లేదు, ఇంట్లో పప్పు కొనమంటే కొనట్లేదు. మరి ఇది పిసినార్తనం అనుకోవాలా, లేదంటే ఇది ఒక టైప్ ఆఫ్ మూర్ఖత్వమైన శాడిజం అనుకోవాలా అనేది నేను ఆలోచిస్తున్నాను. తన మైండ్ సెట్ ఏంటో నాకు అయితే అర్థం అవట్లేదు సార్. నాకు మా పేరెంట్స్ కూడా ఏమంటే నీ మొగుడు ఎంత పిసినారు తను ఏంటి అని అంటున్నారు. మీ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళతో చెప్పడానికి పట్టించుకోరు వాళ్ళు సార్, పట్టించుకోరు సార్. శాంతి, ఇప్పుడు పిల్లల వయసు ఎంత? పాపకేమో 2 years, బాబుకేమో 6 months అండి. అంతే, చిన్న పిల్లలు. అవును సార్. ఎన్ని అవసరాలు ఉంటాయి కదమ్మా పసిపిల్లలు ఇంట్లో ఉంటే. తనతో ధైర్యంగా మాట్లాడే అంత ధైర్యం నాకు లేదు సార్. ఏమైనా ఒక మాట అంటే నాకు ఏడుపు వస్తుందండి, పేరెంట్స్ కి చెప్పలేను. నాలో నేను బాధపడతా. అదే అర్థమైందమ్మా. నాకు మీరు న్యాయం చేయగలిగింది ఏదైనా ఉందంటే, అతని మైండ్ సెట్ మారితే నేను ఆయనతో ఉంటాను సార్. లేదు నా మైండ్ సెట్ మారలేదు, నేను ఇట్లానే ఉంటాను అంటే నాకు డివోర్స్ ఇప్పించినది కరెక్టో కాదో సజెషన్ కూడా మీరు ఇవ్వండి. డైవర్స్ నీకు కరెక్టో కాదో కూడా మేమే చెప్పాలి. అవును సార్. సరే, దానికంటే ముందు రెండు అంశాలమ్మా. ఒకటి, మార్పు అంటే ఏంటి? ఇప్పుడు అతను ఖర్చు తగ్గించాలా, మీకు ఎక్కువ ఖర్చు పెట్టాలా, లేదంటే రెండునా? ఖర్చు ఎక్కువ పెట్టక్కర్లేదు సార్. అక్కడ పిల్లలకు సంబంధించిన ఏదైనా ఖర్చులు ఉంటే చూసుకోమనండి. అవసరాలు చూసుకోవాలి అంతే. అవును సార్. అవసరాల వరకు లైఫ్ అని ఎప్పుడు కోరుకోలేదు సార్. కాదు నాన్న, అవసరాల వరకు చూసుకుంటాను కానీ గోవా వెళ్తాను అంటాడు. ఏమన్నా మరి తన ఇష్టం సార్. ఇప్పుడు నా జలసాల ఖర్చులు నేను చేసుకుంటా, మిమ్మల్ని పట్టించుకొని చేయను అంటే నేను డివోర్స్ తీసుకుంటాను సార్. అలా కదా, డివోర్స్ అమ్మా, ఇలాంటి వాటికి డివోర్స్లు ఎందుకు తీసుకుంటారమ్మా? అలా కాదు, మనం మాట్లాడదాము, అన్ని సర్దుకుంటాయి. మీరు ఇప్పటి వరకు పెద్దల సమక్షంలో మాట్లాడకపోవటం అనేది ప్రధానమైన అంశం. ఇలాంటి వాటికి విడాకులు అంటే కనుక 10 పెళ్లిళ్ళు 8 పెళ్లిళ్ళు విడాకులు అయిపోతాయి. కొన్ని అంశాల్లో మాత్రం ఖర్చు పెట్టే అంశాల దగ్గర కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తున్నాడు, పీనాస్తానని చూపెడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు అలా చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అతను సరిదిద్దుకుంటాడా అనేది మనం ఒక చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నువ్వు జాబ్ చేయట్లేదమ్మా, మరి ఎప్పటికైనా నీ ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ వస్తే మంచిదేమో ఇలాంటి మనుషులతో ప్రయాణం చేసేటప్పుడు. సార్ నేను జాబ్ చేస్తాను చేయను సార్. ఆయన అదేంటది? ఆ ఇంట్లో ఉండి పిల్లలు చూసుకో అని అంటారండి. సరే, కనీసం జాబ్ చేసి నాకు చదువుకున్నావమ్మా? ఏం చదువుకున్నావమ్మా నువ్వు శాంతి? నేను డిగ్రీ చదివాను మ్యామ్. సో ఎప్పటికైనా చేసుకోవాలని ఉద్దేశం అయితే మాత్రం ఓపెన్గా పెట్టుకోమ్మా. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో ఆడవాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా మీ కాలమే మేము నిలబడండి అని చెప్తాం, ప్రత్యేకంగా నీలాంటి చదువుకునేటటువంటి ఆడపిల్లని.
సరే పిల్లలు చంటి బిడ్డలు కాబట్టి 6 నెలలు 2 సంవత్సరాలు అంటున్నావు కాబట్టి అది వేరే విషయం. కానీ ఎప్పటికైనా కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటావు అనేది ఎప్పటికీ మంచిది. అప్పుడు ఈ చేయి చాచే పని ఉండదు. నేను ఇంకా మా మమ్మీ వాళ్ళని 1000-200 అప్పుడు తెచ్చుకుని అట్లానే అడ్జస్ట్ అవుతున్నాను సార్. ఈయన కొనరు, బట్టలు కొనరు, ఒక చీరలు కొనరు, ఏం కొనరు. కొన్ని వాళ్ళన్నా కొంటారు అనుకుంటే ఇలాంటి క్వాలిటీస్ కొంటున్నారు, మీకు తెలియదా మీ అమ్మ వాళ్ళకి ఇలాంటి చీరలు కొనరా అని మొహమ్మద్ అనేస్తాడు. వాళ్ళు కొనేది తక్కువ అని మాట్లాడతాడా? అవును మేడం. తను కొనేది 100-150, కానీ మీ పుట్టింటోళ్ళు కొనేది మాత్రం చీప్ అని చెప్తాడు. చీప్ అని అంటాడండి. బ్యూటీ పార్లర్కి వెళ్తాను అంటే నేనే చూసేది, పక్కింటోళ్ళు కాదంటే అంటే ఇంకా చూడండి ఆయన పద్ధతి ఇట్లా ఉంది మ్యామ్. ఇలాంటి ఆలోచన విధానం మరి తనకి ఎందుకు వచ్చిందో, మరి నిజంగా అసలు అతను ఏం చేస్తున్నాడో డబ్బు. మిగతా అంశాల్లో శాంతి ప్రేమగానే ఉంటాడమ్మా అంటే? లేదు సార్, నాతో కలిసి భోజనం చేయరండి అన్ని అన్ని విషయాల్లో ఇంకా తన క్యారెక్టర్. ఇక్కడ డబ్బులు ఒకటే కాదమ్మా, మామూలుగా కాకుండా నా మనసు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సార్. పిల్లల్ని ఎత్తుకోవటం గానీ, ఆడించటం గానీ, లేదంటే పిల్లలు ఇదేమి ఉండదు సార్. ఆయనకి తింటారు లేకపోతే లేదు, బయట తింటారు, ఆ డ్రెస్సింగ్ వేసుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో, మేము ఇంట్లో ఉన్నది ఏం చేస్తుందో ఇలాంటివి ఉండదు సార్. ఇంకా ఫోన్ కూడా తను వాడి పడేసిన ఫోన్ ఒకటి ఉంది సార్, ఇప్పుడు అది ఛార్జింగ్ పెట్టుకుని మీతో మాట్లాడుతున్నా. అది సార్ నా పరిస్థితి. ఇంత ఘోరంగానా? పదే పదే డైవర్స్ అనే పదం ఎందుకు వాడేవి ఇందాక నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అంశాలే కాదు ఇక్కడ, అసలు ఒక ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. కష్టం కదా సార్. కాదు, ఇక్కడ కేవలం డబ్బుల విషయం పీనాస్తానం అతను ఖర్చు పెట్టడం ఒకటే కాదు, ఒక బాండ్ లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక మమకారం లేదు, అయ్యో పాపం అనే ఫీలింగ్ లేదు. కాబట్టి ఈరోజు మీరు మారితే ఉంటానండి, లేదంటే డివోర్స్ అనే పదం నువ్వు అంత ఈజీగా ఈరోజు అంటున్నావు అంటే కనుక నిజంగా నువ్వు పడింది చాలా విపరీతమైన బాధేనమ్మా, కాదనట్లేదు. చూద్దాం. ఆయన మైండ్ సెట్ మారి నేను బాగా చూసుకుంటున్నాండి, కొంచెం ఖర్చులు ఇట్లా చూసుకుని. ఇంట్లోనే ఉన్నారా బయట ఉన్నారమ్మా? ఉన్నారు సార్, ఇంట్లోనే ఉన్నారు సార్. ఆయన ఈ అమ్మాయి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువగా లేదు, జస్ట్ తన వరకు బేసిక్. ఆఖరికి ఇందాక మనం ఇంకో మాట కూడా అన్నాం కదమ్మా, మరి మీ అవసరాల వరకు చూస్తాను, నా జలసాలు మీరు ఆపద్దు అన్నా కూడా అది ఓకే ఉంది. నాకు అక్కడే ఆశ్చర్యం అనిపించింది, ఓకే అనేస్తుంది. తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నాకు ఆల్రెడీ చెప్పారు. ఇంకోటి ఏంటి సార్, ఈ ఖర్చు అంతా వాళ్ళు పెడుతున్నారేమో నాకు డౌట్ గా ఉంది సార్. ఎవరికి పెడుతున్నాడని? గర్ల్ ఫ్రెండ్స్ కి ఇట్లా. మెయిన్ ఏంటి, నమ్మే ప్రేమ ఉందో లేదు సార్, లేకపోతే నన్ను లైఫ్ లాంగ్ 10 months లాగే చూడాలనుకుంటున్నారు అని నాకు అర్థం కావట్లేదు సార్. మీ మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద కూడా ఉందంటాడేమో అన్న అంటాడండి ఆయన. నువ్వెందుకు అడగలేకపోతున్నావు? ఏం డాక్టర్ ఒక్కసారి అడగాలి కదా. నాకు అడిగే ధైర్యం లేదు మ్యామ్, ఫస్ట్ నుంచి నాకు అడిగే ధైర్యం లేదండి. అదే నేను కుక్కను పిల్లకి ఇంట్లో ఉండి సాకరీ చేసుకుంటా 10 months లాగా ఉంటే ఆయన జలసాలుగా అడ్డు రారు, నేనైతే అసలు అడ్డుపడినా ఆ టైప్ లో. అసలు అతనితో మాట్లాడవలసిన అవసరం లేకుండానే నువ్వు చెప్పినవన్నీ నిజాలని నమ్మేటట్టు అనిపిస్తుంది మాకు. కానీ ఈరోజు నీకంటూ ఎవరుంటారు అనేటటువంటి అభద్రత. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇద్దరు పిల్లలు. ఈరోజు ఈ ఒడ్డు బాగాలేదని చెప్పి ఆ ఒడ్డుకి వెళ్ళావు అనుకో, ఆ ఒడ్డు ఎలా ఉంటుందో నాకు తెలీదు. అర్థమైందా? నువ్వు ఉద్యోగం లేదు, ఆర్థికంగా ఇది లేదు, ఈ చంటి పిల్లలు. పుట్టింటి నుంచి మరి సపోర్ట్ ఎంత సపోర్ట్ ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారా డాక్టర్ గారు? మరి పిల్లల భవిష్యత్తును ఆలోచించాలి కదా. మీరు ఒక్కసారి మాట్లాడతారా అతనితో? అతను తప్పకుండా మాట్లాడదాం. అమ్మ ఎక్కడున్నారమ్మా? ఆయన రూమ్ లో పడుకున్నారు మేడం, నేను పక్కకు వచ్చి మాట్లాడుతాను. సరే సరే, మరి ఫోన్ ఇస్తావా? ఇమ్మందా? ఓకే మ్యామ్, నేను ఇస్తాను. శాంతి ఫోన్ ఇచ్చావమ్మా? ఇస్తున్నాను. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఏం లేదు, మీ మిస్సెస్ ఏదో మీ మధ్యన ఉన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ గురించి మా దాకా వచ్చింది. తను నాకే అంటే మీరు వినాల, ఒక్క నిమిషం అంటే నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ తనకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా వేదిక దాకా వచ్చింది అనమాట. కాదు, అంటే మాకు ఈమెయిల్ పంపించారండి అనిల్ గారు, మేము మీకు కాల్ చేసాము. మీకు కాల్ చేసే టైం మీరు పడుకున్నారు, అది మా బ్యాడ్. ఇప్పుడు మీరు నిద్ర మళ్ళీ అవకాశం రాదని చెప్పి అమ్మాయి మిమ్మల్ని నిద్ర లేపి మరీ ఫోన్ ఇచ్చింది. ఏదో ఇబ్బందులు పడుతుందండి ఆ అమ్మాయి, ఏంటంటారు? ఇంటికి సంబంధించినటువంటి అంశాలన్నీ బాగానే క్షుణ్ణంగా చూసుకుంటున్నారా? పిల్లలకు కానీ ఆవిడకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదా? ఏ ఇబ్బంది లేదు సార్, మంచిగా చూసుకుంటున్నా సార్.
మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదండి, నాకంటూ ఒక స్వేచ్ఛ లేదు, ఒక మాట కానీ ఒక ఆలోచన కానీ, లేదంటే ప్రధానంగా డబ్బులకు సంబంధించిన స్వేచ్ఛ లేదు, ప్రతి రూపాయి మా మా హస్బెండ్ ఇస్తేనే నేను ఖర్చు పెట్టుకోవాలి, దానికి కూడా నేను అడుక్కోవాలి, అతని అవసరాలకు మించి ఖర్చు పెడతాడు, మాకు అవసరమైనా కూడా ఖర్చు పెట్టడం అని అంటుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? లేదు లేదు సార్, మొత్తం మంచిగా చూసుకుంటా సార్, డబ్బులు కూడా అప్పుడప్పుడు ఇచ్చేస్తుంటా ఇప్పుడు సార్, అయిన కానీ ఇస్తూనే ఉన్నా, మంచిగా చూసుకుంటున్నా సార్ నేను. అలాగే మీరు మంచిగానే చూసుకుంటున్నారు అనేటటువంటిది మీరు అనుకుంటున్నంత వరకునా ఆవిడ కూడా అనుకుంటున్నారు అన్నది? ఆవిడ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది, బాధపడుతుంది, లేదంటే డైరెక్ట్గా ఆవిడ మీ పక్కనే ఉన్నారు కదా, అడగండి ఆవిడని. అదేంటండి మీరు ఏమీ లేదంటే కనుక అసలు మా టైం వేస్ట్ కదా. అది శాంతి గారు ఉన్నారమ్మా సార్, నేను మంచిగా చూసుకుంటున్నా, ఒకసారి అడగ. అమ్మ ఏమైంది శాంతి, ఫోన్ చేసింది, ఎప్పుడు పెట్టినా మెసేజ్ ఎప్పుడు పెట్టినా నాకు తెలియకుండా? చెప్పాను సరిగ్గా చూసుకుంటున్నా చెప్పాను. ఎక్కడ ఖర్చు పెడుతున్నా? నాకు ఖర్చు పెడుతున్నా కదా. ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? అన్ని మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు తెలుసుకుని నేను ఖర్చు పెట్టుకుంటున్నా. నువ్వు ఎక్కడ పంపించి చెప్పు. అట్లా నీకు అన్ని ఎవరు తీసుకొస్తున్నా, నేను కాకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెడతారు నీకు. డ్రెస్ కొనమంటే నువ్వు ప్రైస్ చూసావు అని ఆ డ్రెస్ కొన్నా, నువ్వు ప్రైస్ చూసి అది ఎక్కువ రేటం పక్కన. అవును, నువ్వు ఇంట్లో ఉండేదాన్ని కదా, నువ్వు ఇంట్లో ఉండేదాన్ని ఏ డ్రెస్ చేసుకుంటే ఏమైతుంది? డ్రెస్ వేసుకోరా, శారీస్ కట్టుకోరా, ఏంటి ఎప్పుడు చేసిన మాస్టర్ బట్టలు చిరుపని చేయడం కాబట్టి చింపు చుట్టూ ఉండలేండి. ఇక్కడ అన్ని తీసుకుపోయి బజార్లో పెడతాను నన్ను. హలో సార్, బజార్లో పెట్టేది ఏముందిలేండి, కానీ ఇప్పుడు మామూలుగా మాతో డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పేది సమస్య పరిస్థితి చెప్పుకోవాలి కదా, మీరు ఆవిడ చెప్పేది కాంట్రాస్టింగ్ డిఫరెంట్ కదా. ఎవరు సారీ అనిల్ గారు, ఆవిడ ఎక్కడ సాటిస్ఫైడ్గా ఉంది, ఎక్కడ హ్యాపీగా ఉంది, ఎక్కడ సంతృప్తిగా ఉందండి? ఏది శాంతి అశాంతిగానే ఉంది. తను ఏమీ లేవు, ఏమీ రాలేదు నా జీవితంలో, మీ ఎదుర్కొంటానే అంటుంది కదా. నేను ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ 9కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది సార్, ఇంకా ఫుల్ టాపిక్ వచ్చే లోపల 9:30 అవుతుంది. వస్తున్నా ఇంకా ఆడికి కూడా అడుగుతూనే ఉన్నా, ఇంకేమన్నా కావాలన్నా ఇంటికా అని చెప్పి తీసుకొచ్చి సరుకులు మొత్తం తీసుకొచ్చి వేస్తున్నా ఇంట్లో. అది ఒకటే కాదు, సరుకులు ఒకటే కాదులేండి, ఇప్పుడు పెద్ద విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు అంటే గోవా వెళ్ళిపోతారంట, ఖరీదైనటువంటి బ్రాండెడ్ బట్టలు 10,000 కొనుక్కోవచ్చు, మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, కష్టపడుతున్నారు కాబట్టి మీ సంతోషం, మీ ఆనందం. కానీ ఇక్కడ పిల్లలు ఇంట్లో జ్వరం పడి టెంపరేచర్తో ఉండి వాళ్ళ హై ఫీవర్కి ఫిట్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ఇంట్లో వదిలేసి మీరు అదే రాత్రికి మీరు గోవా వెళ్ళిపోయి అక్కడ తిరగటం ఏంటి? చిన్నపిల్లలకు వస్తుంటుంది పోతుంటది కదా అని చెప్పేసి నేను క్యాజువల్ తీసుకున్నా, కానీ అబ్బాయికి ఏం రాలేదు సార్. ఇంకోటి ఏంటంటే గోవా అంటే సార్, నేను గోవా పోని కారణం ఏంటంటే ఆఫీస్ లో అందరూ వెళ్తున్నారు సార్, నువ్వు కూడా రా అనిల్ అంటే నేను వెళ్ళాను సార్. నాకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. ప్రతి నెల వెళ్తారండి మీ ఆఫీస్ వాళ్ళు గోవా? సార్ ప్రతి నెల వెళ్తారా ఆఫీస్ వాళ్ళు గోవా? ప్రతి నెల నేను వెళ్ళను సార్, వెళ్ళింది ఒక 2 టైమ్స్ వెళ్ళాను సార్ అంతే. 2 పురుడులు అయినాయి అమ్మాయికి. 2 పురుడులు ఖర్చు ఎవరిది, మీద వాళ్ళ పుట్టింటి వాళ్ళదా? ప్రెగ్నెన్సీ డెలివరీ ఖర్చులు ఎవరివి? ప్రెగ్నెన్సీ డెలివరీ ఖర్చు మా మమ్మీ వాళ్ళే సార్. మీకు అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేదా? సార్ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే సార్, నాకు అమ్మాయి నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు సార్, నేను మంచిగా చూసుకుంటున్నాను. మరి జస్టిస్ చేయండి నాన్న. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే కలిసి భోజనం చేయడు, ప్రేమగా కూర్చొని మాట్లాడు, అతని సుఖాలు, అతని సౌఖ్యాలు, అతని సంతోషాలు, ఫ్రెండ్స్, జల్సాలు, నాకు ఆ 2 పిల్లలు, ఆ 2 పిల్లలకు సంబంధించినటువంటి అంశంలో అతను ఎక్కడ కూడా తోడ్పాటు అనేది లేదు. నిజంగా ఇవన్నీ అబద్ధాలు ఆడవలసిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి? మీరు ఆ అమ్మాయి ఏం చెప్పినా కూడా ఆపోజిట్ చెప్తున్నారు మీరు. డెడ్ ఆపోజిట్ లేదు సార్, నేను ఆమె మంచిగా చూసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆమె మళ్ళీ ఎలా ఎందుకు చెప్తుందో ఏమో నాకైతే తెలియదు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చిన కానీ నేను మంచిగా చూసుకొని పంపిస్తున్నా సార్. వాళ్ళ మమ్మీ కూడా నాకు మొన్న కూడా చెప్పింది, మంచి భర్త దొరికిండు, మంచిగా చూసుకుంటాను కూడా చెప్పింది. సర్లేండి, ఆవిడ ఒపీనియన్ ఎందుకు, కానీ మీ భార్య ఒపీనియన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ సంసార జీవితంలో నేను హ్యాపీగా లేదండి, చాలా ఒడిదొడుకులు ఉన్నాయి, ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు, సంతోషం, హ్యాపీనెస్ లేదు, మీరు మార్చగలిగితే మార్చండి, లేదంటే డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని అంటుంది ఆ అమ్మాయి. ఆ స్థాయి వరకు ఒక ఆడపిల్ల, 2 పిల్లలు కన్నటువంటి ఆడపిల్ల డైవర్స్ అనే పదం ఇలా పబ్లిక్ వేదికకి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఎక్కడో ఆవిడ కడుపులో ఉన్న వేదన, బాధ మీకు అర్థం కావట్లేదు, ఆవిడ భాష మీ వరకు రీచ్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. మీ మాట తీరులో మంచితనం కనిపిస్తుంది, ఎక్కడ కూడా మీరు పౌరుషం, పట్టుదల ఇలాంటి అంశాలు కూడా కనిపించట్లేదు. మరి మీ భార్య పిల్లలు అనేటప్పటికి ఎందుకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు కదా. ఇంతకుముందు ఏవో గర్ల్ ఫ్రెండ్స్ అవేవో ఉన్నారంట. ఆవిడ బహుశా ఏంటంటే ఆవిడ పడేటటువంటి బాధలో ఇంకా విడమర్చి చెప్పలేదు, కానీ లాస్ట్లో ఒక చిన్న కొసమెరుపులాగా ఒక చిన్న అంశం చెప్పింది. ఏమండి, డబ్బులు ఇలాగే కాదు వేరే విధంగా డైవర్ట్ అయిపోతున్నాయేమో, మాకు ఇవ్వనటువంటి డబ్బులు వేరే వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడేమో అనే ఆలోచన, అనుమానం కూడా నాకు ఉంది అనిపిస్తుంది. అది కూడా మూలమైన కారణం ఏమో, నాకు అమ్మాయి మనసులో ఉన్న ప్రశ్న ఏమో అన్నట్టు ఉంది. మీరేమంటారు దానికి? సార్ లేదు లేదు సార్, అదంతా ఉట్టిదే. ఒక రోజు అదే మా బాబుది బర్త్డే ఉంటే తీసుకొచ్చింది సార్. అంటే ఎంప్లాయీస్ వస్తారు కదా సార్ ఇంటికి,
వచ్చినప్పుడు అనిల్ అని కొంచెం క్లోజ్ గా మాట్లాడారు. ఇంతే ఎంప్లాయీస్ కదా, వాళ్ళు అట్లా మాట్లాడితే ఈ అమ్మాయి దాన్ని జీవించుకోలేకపోయింది సార్. సరే ఎందుకు నా ముందు ఇలా మాట్లాడుతున్నారు, నా కంపెనీలో ఎలా ఉంటాడో ఏందని చెప్పేసి అని అలా అప్పటి నుంచి అనుమానం పడడం స్టార్ట్ చేసింది సార్. దానికి తోడు ఏంటంటే మీ ఆఫీస్ ట్రిప్పులు గోవాలో అనేటప్పటికి ఇంకా కొంచెం అనుమానం కాస్త బలపడింది. లేదు సార్, ఆఫీస్కి వెళ్ళడమా ఇంటికి రావడం తప్పితే నాకు ఇంకెక్కడ. మరి మీరు ఏమైనా సేవింగ్స్ చేస్తున్నారా అనిల్ గారు? బాగుంది, చక్కగా పొదుపు చేస్తున్నారు. అమ్మాయికి ఏదో తక్కువ ఇంట్లో ఉంటది కాబట్టి తక్కువగా చూస్తున్నాను అంటున్నారు, బానే ఉంది. సేవింగ్స్ ఏమైనా చేస్తా ఉన్నారా? మరి 2 పిల్లలు వచ్చేసారు కదా, సీట్లు కడుతున్నా కదా మేడం. ఏం చేస్తున్నారు? చిట్టి కడుతున్నారా? అవును మేడం, 5 lakhs. శాంతి ఏంటమ్మా, నువ్వు చెప్పేది కరెక్టా, ఆయన చెప్పేది కరెక్టా? తన వర్షన్ తను కరెక్ట్ గా చెప్తా ఉన్నాడు, నువ్వేమంటావు చెప్పు. ఆ సిటీ గురించి అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు సార్, నాకు తెలియదు సార్. అది నీకు తెలియదు అని చెప్పమ్మా, బహుశా నీకు చెప్పకుండా కడుతున్నాడేమో. ఇప్పుడు అది కళ్ళ కట్టినట్టు ఒక చిన్న ఆధారంతో నిజాలు బయటకు వస్తాయి. ఆ విషయంలో అబద్ధం ఆడుతున్నాడని ఎలా అనుకుంటాం మనం? అనిల్ నిజమేనండి, మీరు చిట్టి కడుతున్న విషయం నిజమేనా? కడుతున్నా మేడం, కానీ ఆ అమ్మాయికి తెలియదు సార్ మేడం. ఒక మాట చెప్పొచ్చు కదా మీరు, నేనేమి ఎక్కువ ఖర్చులు పెట్టట్లేదు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది, చేసే ప్రతిదీ కాకపోయినా ఇలాంటి మేజర్ ఇష్యూస్ అయినా షేర్ చేసుకోవాలి కదండి. మీరు ఇంకెవరితో షేర్ చేస్తారు? ఇప్పుడు తనేమనుకుంటోంది, మీరేదో ఖర్చులు పెట్టేసుకుంటున్నారు, తనకేమీ తెలియదు అనుకుంటోంది. మీరేంటి మీ వంతుగా మీరు సేవింగ్స్ చేసుకుంటూ మీ పనులు ఏమో మీరు చేసుకుంటా ఉన్నారు. గ్యాప్ పెరిగిపోవట్లా ఇద్దరి మధ్యన? అవునవును మేడం, మళ్ళీ చెప్తే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్తే మళ్ళీ అదొక ఇష్యూస్ మేడం, కొంచెం కనుమంట మేడం. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గోల్ ఎందుకండి మీకు? ఇతను నిజంగా ఖర్చు పెట్టలేదు, నీతో టైం స్పెండ్ చేయట్లేదు అనేది బలమైన ఆలోచన, లేదంటే ఇతను ఇక్కడ చూపెట్టవలసిన ప్రేమ ఖర్చులు అంతా కూడా వేరే చోట చూపెడుతున్నాడు అనే దాని ఆలోచన? ప్రేమ చూపించట్లేదు అట్లా అని, నాకు ఏదైనా అవసరం అయితే ఖర్చు పెడతలేదు సార్. అతను ఎప్పుడు దూరంగానే ఉంటున్నాడు సార్ నాకు. మరి ఇందాక లాస్ట్ లో నువ్వు అన్నావు కదా, ఏది ఫోన్ అతనికి ఇయ్యమ్మా అని చెప్పే ముందు నువ్వు ఒక మాట కూడా అన్నావు కదా, సార్ నాకు అనుమానంగా ఉంది, ఇది కేవలం నాకు ఖర్చు పెట్టడం కాదు, ఇది ఎక్కడైనా వేరే చోటకి డైవర్ట్ అవుతుందేమో అనే భయం కూడా నాకు ఉందని అన్నావు కదా. మరి ఆ మాట మాట్లాడితే సరిపోతుంది కదా. ఇప్పుడు అతను గోవా ట్రిప్పులు వేయటం అవని, లేదంటే బర్త్డే పార్టీలు ఇంటికి వచ్చిన అమ్మాయిలు అనిల్ అని చనువుతో పిలవటం అవని, ఇవన్నీ నీకు నచ్చట్లేదు. సార్ నాకు డౌట్ గా ఉంది కాబట్టి నేను అట్లా అన్నాను సార్. ఎందుకు రావాలమ్మా? ఈ రోజు నువ్వు ఈమెయిల్లో మొత్తం అంతా కూడా మా ఆయన పిసినారి, అతను ఖర్చు పెట్టుకుంటాడు మాకు ఇవ్వదు అని చెప్పి చాటబారుడు ఈమెయిల్ పంపించావు. అందులో ఎక్కడ కూడా నాకు ఇటువంటి ఆలోచన అనుమానం కూడా ఉంది. పెళ్లికి ముందు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, పెళ్లి అయిన తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారు కాబట్టి నన్ను కేటర్ చేయట్లేదు అనే మాట ఈ రోజు ప్రస్తావనలోకి తేలేదు, నువ్వు డిస్కస్ చేయలేదు అసలు. కానీ ఇప్పుడు లోతుగా తవ్వుతే కనుక అదొక ప్రధానమైన అనుమానం కింద ఉంది నీకు. అసలు సమస్య అదే అనుకుంటా కళ్యాణ్ గారు. మా ఈమెయిల్లో సమస్య, నువ్వు బయట చెప్పిన సమస్య 2 మారిపోయినాయి ఈ రోజు. ఫస్ట్ టైం నాకు వచ్చేటటువంటి బోటాబోటీ జీవితంకి 5 లక్షలు చిట్టి కడుతున్నాను మా ఆవిడకి చెప్పలేదు. ఇవన్నీ కొద్దిగా మంచిగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాడమ్మా, లేదంటే ఇవన్నీ కళ్ళబొల్లు కబుర్లా, నిజాలు కాదా ఇవన్నీ? అదేంటంటే సార్, మీరు ఏమన్నా గట్టిగా మాట్లాడుతున్నారని నేను ఇన్ఛార్జ్కి వెళ్ళిపోవడానికి అట్లా చెప్తున్నారు సార్. తను అమ్మా ఎంతో కొంత మేము అసెస్ చేస్తాం కదమ్మా. ఏం అనిల్ గారు సార్ చెప్పండి సార్. ఆవిడ మేకప్ వేసుకుంటే కనుక నేను కదా చూసేది, పక్కింటి వాళ్ళు కాదు కదా. మేకప్ గీపక్ అనవసరము, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అనవసరం అని అంటారంట. చీర కొనుక్కోమనేటటువంటి దానికి డబ్బులు ఇవ్వరంట, అంటారంట. పిల్లలు హాస్పిటల్ ఖర్చులు అయితే కనుక మీరు డబ్బులు ఇవ్వరంట. ఇలాంటి ఒక 5-6 లిస్టు చెప్పింది ఆవిడ. వీటన్నిటికి మీ సమాధానం ఏంటి? లేదు సార్, వాళ్ళు బయట పిల్లలు ఏం కాదు, వాళ్ళు నా పిల్లలే. నేను పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు సార్? ఎక్కువ పల్లెటూరులో ఉన్న అమ్మాయి కాబట్టి కొంచెం సిటీ అలవాటు లేదు సార్. ఎక్కడైనా పోయినా కానీ మళ్ళీ నాకు ఒకసారి బయటికి వెళ్ళి నాకు 2 times కాల్ చేసింది సార్. ఇంత పలానా ప్లేస్కి వచ్చాను, ఇక్కడ నుంచి మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అలా ఫోన్ చేసినప్పుడు నేను అన్నా, అలా ఎందుకు వెళ్తావు, నేను వచ్చినప్పుడు నేను తీసుకెళ్తా కదా అని కూడా చెప్పాను సార్. నేను తీసుకెళ్ళడానికి టైం లేదు, ఆమె వెళ్ళడానికి టైం లేదు, నాకు కూడా నేను మంచిగా. కాదండి అనిల్ గారు, లెక్క చాలా సింపుల్. లోకజ్ఞానం లేనటువంటి అమ్మాయి, పల్లెటూరు వాతావరణం నుంచి ఉన్నటువంటి అమ్మాయి, ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయిని మీరు ఎందుకంటే ఉద్యోగం చేయనివ్వట్లేదు? మీరు సూటుగా ప్రశ్న అడుగుతున్నాను. మేము నేర్చుకోవటానికి నేర్పించడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబట్టడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక టీచర్, ఆవిడ ఒక స్టూడెంట్ లాగా నేర్పించండి, ఆవిడకి లోకజ్ఞానం నేర్పించండి. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి తప్పిపోయిద్ది అని భయపడుతున్నాను అంటున్నారు. మరి మీరు పట్నం నేర్పించండి. నేర్పించట్లేదు, అంత టైం పెట్టలేకపోతే ఎట్లాగండి? చేసే ఉద్యోగాలు ఇంకెందుకు? ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతే. కరెక్ట్. అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఎక్కడికి వచ్చిందో తెలుసా?
ఆ అమ్మాయికి మీ ప్రపంచం తెలియకపోవటం, మీరు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేయకపోవటం, దీని అంతటికి సూత్రధారి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు సమయాన్ని కేటాయించకపోవటం, మీ పనిలో మీరు నిమగ్నం అవటం. ఆ అమ్మాయి నేను వెళ్ళి పని చేసుకుంటానంటే వద్దు వద్దు నువ్వు ఇంట్లోనే కూర్చో అని చెప్పి ఇంటి ఏదో అంటారు పరిమితం చేసేసి లోకజ్ఞానం లేకుండా బయట ప్రపంచం తెలియకుండా ఆ అమ్మాయి ఏంటంటే అనుమానాలు, ఆలోచనలు, డౌట్లు లెక్కన అయిపోయి నాకు ఖర్చు పెట్టట్లేదు మా ఆయన అనుకుంటే, నువ్వు తెలియని మొహం నీకేం తెలియదు అని చెప్పి ఆ అమ్మాయికి ఏమీ చెప్పట్లేదు, బయటకు పంపించట్లేదు. ఇంకెలాగండి? జాబ్ విషయం వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని వదిలేసి ఎక్కడ వెళ్తారు సార్ వాళ్ళు. సరే అది ఇందాక మేము ఆ మాట కూడా అన్నాం. పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటూ ఆ అమ్మాయి స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తను నిలబడాలన్నాం. కానీ ఈ లోపల ఏంటంటే ఆ నేర్పరితనం నేర్పించండి, ఆ అమ్మాయికి ఎక్స్పోజ్ చేయండి, బయట ప్రపంచానికి చూపెట్టండి. ఏది ఎలా గెలవాలి, ఎలా నెగ్గాలి, ఏది ఎలా సంపాదించాలి, ఖర్చు ఏంటి, సేవింగ్ ఏంటి, ఇలాంటివన్నీ నేర్పించండి. ఇంట్లో కొద్దిగా టైం స్పెండ్ చేయండి, ఆ పిల్లలకి యొక్క అవసరాలు చూసుకోండి. అవసరాలు ఇన్ ద సెన్స్ డబ్బులకు సంబంధించినటువంటి అవసరాలు అనట్లేదు, ఆ పిల్లల యొక్క బాగోగులు. మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మీరు వర్క్ చేసుకుంటున్నారు, మీ అవుట్ సైడ్ ట్రిప్పులు కూడా ఆఫీస్తోనే, ఈ ఇంట్లో ఉండే పార్టీలు కూడా ఆఫీస్ వాళ్ళతోనే. ఇవన్నీ మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయి అనుకుంటుంది అసలు నేను అతని జీవితంలో అవసరం ఉందా, నాకు స్థానం ఉందా లేదా అనేది ఆ అమ్మాయి ప్రశ్నించుకుని అభద్రతలోనే క్వశ్చన్ మార్క్ వచ్చి లేనిపోని అనుమానాలు వచ్చి ఇతను ఎక్కడో జల్సాలు చేసుకుంటున్నాడు అని చెప్పి పిచ్చి ఆలోచనలోకి వెళ్తుంది ఆ అమ్మాయి. ఈరోజు లేనిపోని గొడవలు ఇవన్నీ మనకి. సింపుల్గా చేయవలసింది ఏంటంటే ఆ అమ్మాయికి నమ్మకం కలిగించేటటువంటి విధంగా కొంత క్వాలిటీ టైం కేటాయించండి. ఆ అమ్మాయి ఖర్చుల నిమిత్తం ఆ అమ్మాయి అడగవలసినటువంటి అవసరం లేకుండా ఇదిగో అమ్మాయి, ఇదిగో ఫోన్పేయో, యూపీఐ, గూగుల్ పేయో, ఇదిగో నీకు ఇంత అమౌంట్ నువ్వు ఇష్టానుసారం నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటే అలా ఖర్చు పెట్టుకోనండి. నేర్పించండి. పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకో, ఇంకో చాటుకో వెళ్ళటానికి ఎలా పెట్టాలి అనేది నేర్పించండి. ఒంటరిగా బయటకు పంపించండి. తను తెలుసుకోనివ్వండి, లోకజ్ఞానం తెలియనివ్వండి. చాలా అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. అదే తనకు నేర్పించారనుకోండి, రేపొద్దు నా పిల్లల పని తనే చేసుకుంటుంది. స్కూల్కి పంపించడం, తీసుకురావటం ఎంత పరుగులు పెడుతుందండి. ఇక్కడ సింపుల్ లాజిక్. మీరేమో వచ్చి ఆ అమ్మాయికి ఏమీ తెలియదు అని చెప్పి ఏదీ చెప్పట్లేదు, ఆ అమ్మాయి ఏమో వచ్చి మీరు ఏమీ చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి మీ లోకం వేరు నా లోకం వేరు అని చెప్పి ఏకంగా మీరు ఈరోజు మా కాల్ ద్వారా మీరు మారకపోతేనంట ఆవిడ లాయర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టడానికి రెడీగా ఉంది ఆవిడ. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ మీ ఇద్దరి మధ్యన 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికీ అది తెలియట్లేదు. మరి ఏమో ఇప్పటికైనా నా మాటల ద్వారా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? నువ్వు అనుకున్నట్టుగా అంత భయంకరమైన పరిస్థితి ఏమీ కాదు, అంత దారుణమైనటువంటి భర్త ఏమీ కాదు. కుటుంబం గురించే టైం కేటాయించేటటువంటి భర్త. ఎటొచ్చి ఆఫీస్ పనిలో నిమగ్నం అవటం, బయట ప్రపంచం ఎక్కువ అవటంతో ఏంటంటే మీకు కేటాయించవలసినటువంటి టైం కేటాయించకపోవటం వల్ల లేనిపోయిన ఆలోచనలతో, అనుమానాలతో నువ్వు ఏదో అనుకుని ఊహించుకోవటం ప్రారంభించావు. అంటే మీరు ఈమెయిల్ పంపించిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అంశం నీకే కాదు చూసే ప్రేక్షకులందరికీ, ఒక 6 నెలల బిడ్డ, ఒక 2 సంవత్సరాల బిడ్డ నా చేతుల్లో ఉన్నారండి. ఈరోజు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంది, మాకు బ్రతకటానికే టైం, డబ్బులు లేవు, బ్రతికే పరిస్థితి లేదు అనేటప్పటికీ జయ మేడం టేకప్ చేసుకుని మీకు వెంటనే కాల్ చేయడం జరిగింది. అవునండి. కానీ నిజం అనేటటువంటిది మీరు వాస్తవంగా ఏంటంటే చాలా ఊహించుకున్నారు. కొన్ని నిజాలే మీకు తెలుసు, ఆ నిజాలు ఆ ఈమెయిల్లో ఆ నిజాలు అవాస్తవాలు తెలియదు, పక్కన పెట్టారు. కానీ నిజంగా అంత సమస్య ఉందా ఇక్కడ? సార్ నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను సార్, ఇది నాకు అర్థం కావట్లేదు సార్. నేను వచ్చి కలుస్తాను సార్. మీరు వచ్చి కలవండి. నాకు 210% నమ్మకం ఉంది మీ ఇద్దరి మధ్యన అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేదు. ఇది చిన్నపాటి గొడవే, చిన్నపాటి సమస్యే. ఎటొచ్చి ఏంటంటే అతను ఒక చోటకు వచ్చి ఆగిపోయాడు, అంటే ఇంతవరకు చాలు, భార్యకి ఇంతవరకు చెప్పొచ్చు, ఇవి చెప్పక్కర్లేదని ఆగిపోయాడు. ఖర్చుల విషయంలో ఇంతవరకు ఖర్చు పెట్టచ్చు, దీనికి మించే అవసరం లేదన్నట్టుగా అయిపోయాడు. అంతేగాని అతని వెనకతల బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ కానీ దాపరికం కానీ లేదు. నీ జీవితం 210% సెక్యూర్, ఇది నా గ్యారంటీ. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఏదన్నా పైపెచ్చి నీకు అనుమానాలు ఉండి ఇంకా క్లారిటీ రాలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరిద్దరు నా దగ్గర రండి, నేను ఒక అపాయింట్మెంట్ ఇస్తాను. ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ ఖచ్చితంగా క్లియర్ చేసుకుందాం మనం 100%. అదే సార్, ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి టైం ఇవ్వట్లేదు, అది కొంచెం నాకు కూడా బాగా అనిపిస్తుంది సార్. మీ క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది కాబట్టి మీరిద్దరు ఒకసారి నా దగ్గర రండి. ఓకే సార్, ఖచ్చితంగా మేము కలుస్తాం సార్ వచ్చింది. రైట్ అండి, థాంక్యూ సో మచ్. ఓకే సార్, థాంక్యూ సార్. బాయ్ అమ్మ శాంతి, గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ, బాయ్. ఆ పిల్ల చాలా కన్ఫ్యూజన్లో ఉంది, అదే చెప్పట్లేదండి. తను ఎక్కడికెక్కడికో ఊహించేసుకుంటుంది, మీరు అన్నట్టు చొక్కా కలిపేసుకుని అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. బోత్ సైడ్స్ కదా కళ్యాణ్ గారు, కాస్త టైం ఇవ్వాలి. క్లారిటీ రావాలి మేడం, అది వస్తుందని అనుకుంటున్నాను.
ఎందుకంటే అంటే- అబ్బాయి కొన్ని దాచిపెట్టాడు, అవి ఆ, దాచిపెట్టుకుని నేను ఉండుంటే సంపాదిస్తున్నాను, నువ్వు ఇంట్లో పడుండు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అన్ని ఇచ్చేస్తున్నానని ఫీల్ అవటం. బాగుండు. అవును మేడం. ఏం చేస్తున్నాము ఏంటి, ఇంట్లో ఉన్న పార్ట్నర్ సింపుల్ మేడం, గోవాకి వెళ్తున్న టికెట్లు కనిపిస్తున్నాయి కానీ చిట్టి కట్టినటువంటి ఆధారం కనిపించట్లేదు కదా. ఆబ్వియస్లీ అమ్మాయి అంతే ఏమనుకుంటారు? కదండి, అంతే కదా, పార్ట్నర్కి అన్ని షేర్ చేసుకోవాలి కదండి. రైట్ డాక్టర్ గారు, నమస్తే. సార్ థ్యాంక్ యూ.